హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చిన ఈ ఉగాది పండుగ అందరి జీవితాల్లో ఎనలేని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ. ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వ వాసునామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము. ఉగాది పండుగ అంటేనే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అందరూ చేసుకుంటారు. అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ పండుగ చేసుకుని ఉంటారు. ఇది తెలుగింటి పండుగ. నా గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ అండి ఇవన్నీ. చాలా హ్యాపీగా అనిపించింది. గార్డెన్లో ఇన్ని ఫ్లవర్స్ నాకు దొరికాయా అని. ఫ్లవర్స్ అన్నీ చక్కగా మళ్ళీ సర్దుకున్నాను. ప్రతి విగ్రహానికి ఫ్లవర్స్ అయితే సమర్పించుకున్నాను. సంతోషం, సంబరం, సుఖం, సౌభాగ్యం మీకు తోడు నీడలా మీతో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండు మందార పువ్వులు అయితే పూసాయి. ఒకటి వినాయకుడికి దగ్గర సమర్పించుకున్నాను. మా హస్బెండ్ ఆల్రెడీ పూజ అది చేసుకొని బయటకు వచ్చేసారు. అప్పుడే ఫ్లవర్స్ అన్నీ చెట్ల దగ్గర నుంచి కట్ చేసుకొని తీసుకొని వచ్చారు మా పిల్లలు. ప్రతి విగ్రహానికి అయితే పూలైతే సమర్పించుకున్నాను. మహాలక్ష్మికి, గోమాతకి, వినాయకుడికి, వెంకటేశ్వర స్వామికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి, నారాయణ స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, ఆంజనేయుల స్వామికి, శివలింగానికి, తర్వాత శ్రీకృష్ణుడికి నవధాన్యాలు, నాణ్యాలు ఇవన్నీ అన్ని చోట్ల అన్ని విగ్రహాలకి పూలతో సమర్పించుకున్నాను. చాలా తృప్తిగా అనిపించింది. నా గార్డెన్లో పూసిన పూలతో ఈరోజు నేను పూజ చేసుకుంటున్నందుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒక మంచి డివైన్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ పళ్ళెంలో నేను ఇలా అరేంజ్ చేసుకోవడం కూడా నాకు చాలా ఇష్టము. మామిడికాయలు, వేప పువ్వు ఆకులతో సహా ఉండాలి. తర్వాత మామిడి ఆకులు, పసుపు, కుంకుమ, చందనం, అక్షంతులు, బెల్లం, తర్వాత కొత్త చింతపండు, దీపారాధన కుందులు ఇవన్నీ ఒక పళ్ళెంలో అయితే పెట్టుకుంటాను. అందరూ రొటీన్గా చేసేట్లే పూజ అయితే చేసుకున్నాము. అగరవత్తులు వెలిగించుకోవడం, హారతి ఇవ్వడం, తర్వాత కొబ్బరికాయ, టెంకాయ కొట్టడం ఇవన్నీ రొటీన్గా అందరూ చేసుకున్నట్లే నేను కూడా చేసుకున్నాను. పంచాంగం కూడా చూసుకుంటాం కదా ఆతృతగా. మన ఏ రాశిలో మన పంచాంగంలో ఏముంది అని చూసుకుంటాము. నా రాశిలో కూడా నేను చూసుకున్నాను. ఉంటాయి కొన్ని కష్టాలు ఉంటాయి. మీకు శని ఉందని చెప్తారు. తర్వాత కొన్ని ఆదాయం ఎలా వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, రాజయోగం ఎంత ఉంది, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ చూసుకున్నాను. కొంచెం అక్కడక్కడ డిసప్పాయింట్ అయ్యాను. ఓకే, మనకంటే పంచాంగంలో ఉన్నది మనం చూసుకుంటాము. వాటికి రెమెడీస్ కూడా ఉంటాయి. ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అని. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అయితే ఉంటుంది. కొంచెం మంచిగా ఆలోచించుకొని తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. నైవేద్యం అయితే ఇలా నేను సర్దుకున్నాను. మామిడికాయతో పులిహార చేశాను, పూర్ణాలు చేసుకున్నాను, మామిడికాయ పప్పు చేశాను, దొండకాయ కూర. ఇలా చక్కగా నైవేద్యం అయితే దేవునికి సమర్పించుకున్నాను. పెద్దవాళ్ళకు కూడా బట్టలు అవి పెట్టుకున్నాము. తృప్తిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను. ఉగాది పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ. థ్యాంక్ యూ.